ఇల్లాలు చెబితే వంట చేయరు, తిడితేనే వంట చేస్తారు. కొంతమంది భర్తలు చెబితే పని చెయ్యం, తిడితే పని చేస్తాం. కొంతమంది ఇల్లాలు చెబితే వంట చేయరు, తిడితేనే వంట చేస్తారు. కొంతమంది భర్తలు చెబితే ఉద్యోగానికి వెళ్ళరు, తిడితేనే ఉద్యోగానికి వెళ్తారు. కొంతమంది పిల్లలు చెబితే చదవరు, తిడితేనే చదువుతారు. వినో, మన సేవలో కూడా నేను చెప్తా ఖచ్చితంగా, చెబితే సేవ చేసేవాడే పనికొచ్చేవాడు, తిడితే సేవ చేసేవాడు పనికి మాలినవాడు. అర్థమైందా? ఉద్యోగం చేసే చోట మీ పై యజమాని చెప్పాడు అనుకోండి, చెప్పిన వెంటనే పని చేయండి. తిడితే కాదు పని చేయాల్సింది. మీరు చెప్పిన వెంటనే పని చేసేవాళ్ళు అయితే పని చేసేవాళ్ళు, పనికొచ్చేవాళ్ళు, పనికొచ్చేవాళ్ళు. తిడితేనే పని చేసేవాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళు పనికి మాలిన వాళ్ళు. చెబితే పని చేసేవాడివా, తిడితే పని చేసేవాడివా? మొదటిసారి చెప్పిన వెంటనే పని చేసేవాడివా, రెండోసారి జ్ఞాపకం చేస్తే పని చేసేవాడివా? ఎవడైతే మొదటిసారి ఒకసారి చెప్తే పని చేస్తాడో వాడే పైకి వస్తాడు. 2-3 సార్లు చెబితే తప్ప పని చేయని వాడు పనికి మాలిన వాడు, సోమరోడు. జ్ఞానం కలిగి పని చేయండి. అదే మీ జీవితంలో మిమ్మల్ని ఉన్నతమైన స్థితికి